ఏపీ ట్రాన్స్కో షిఫ్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అవుతున్న కలవల జాన్ విక్టర్ సుధీర్ కుమార్ 4 దశాబ్దాల పాటు విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలందించి మంచి అధికారిగా పేరు పొందారని ఆయన పదవీ విరమణ సన్మాన మహోత్సవంలో వక్తలు కొనియాడారు. ఏపీ ట్రాన్స్కో కాకినాడ షిఫ్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కలవల జాన్ విక్టర్ సుధీర్ కుమార్ పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ అచ్చంపేట జంక్షన్ రోడ్లో గల ఏపీ ట్రాన్స్కో ఓఎండ్ఎం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డిఈఈ విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. ఏడీఈ జగన్, ఏఈ జగదీష్లు కార్యక్రమ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. అతిథులుగా ఏపీ ట్రాన్స్కో రిటైర్డ్ డైరెక్టర్ కె ప్రవీణ్ కుమార్, ఎస్ఈ క్యూఎండ్ఎం ఏ గురుబాబు, ఎస్ఈ ప్రాజెక్ట్స్ ఓవిజే రాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె విజయ్ కుమార్, ఎన్ శ్రీనివాస్ ప్రభు, వై పుల్లయ్య, ఆర్వి శ్రీధర్, కాకినాడ ఈఈ క్యూఎండ్ఎం కాజా రహమతుల్లా, కాకినాడ ఈఈ ఆపరేషన్స్ జి ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీవీఎల్ శ్రీనివాస్, ఏఏఓ బిఎంఆర్ బాలసుబ్రహ్మణ్యం, టెలికాం రిటైర్డ్ ఈఈ ఓ పాల్చందర్ ప్రసాద్లు హాజరయ్యారు. ముందుగా కేజీవీ సుధీర్ కుమార్ సర్వీస్ హిస్టరీ గురించి ఈఈ విద్యాసాగర్ అందరికీ వివరించారు. అనంతరం హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ పాస్టర్ ప్రశాంత్ మోజస్ ప్రార్థన నిర్వహించారు. అనంతరం ఆయనను చర్చ్ తరపున సత్కరించి గ్రీటింగ్స్ తెలియజేశారు. తదనంతరం అతిథులు ఏపీ ట్రాన్స్కోలోని వివిధ విభాగాల అధికారులు మాట్లాడుతూ వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహించి నిజాయితీ గల అధికారిగా పేరొందిన కలవల జాన్ విక్టర్ సుధీర్ కుమార్ 41 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం విద్యుత్ శాఖలో సేవలందించి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. సన్మాన గ్రహీత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కలవల జాన్ విక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ తన సర్వీస్లో తనకు సహకరించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పదవీ విరమణ చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కలవల జాన్ విక్టర్ సుధీర్ కుమార్ దంపతులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి సన్మాన పత్రాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈలు, ఏఈలు, కాంట్రాక్ట్ స్టాఫ్, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ట్రాన్స్కో సర్కిల్ స్టాఫ్, పలువురు రాజకీయ నాయకులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కలవల జాన్ విక్టర్ సుధీర్ కుమార్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. చనిపోయిన తర్వాత తండ్రిగా బిడ్డలు పెంచి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి మంచి ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళి పెళ్ళిళ్ళు చేసి చాలా కష్టంగా అవుతుంది. అది ఆ హృదయం ఉన్నవాళ్ళే చేయగలరు తప్పించి అందరూ చేయలేరు. సుబ్రహ్మణ్యం చెప్పాడు, స్వచ్ఛత ఉంది ఆయన హృదయంలో అని. సుబ్రహ్మణ్యం ఏడి ఆయన తెలియ చెప్పిన నిజమే, అది స్వచ్ఛత ఉంది కాబట్టే చేయగలిగాడు. ఆ హృదయ స్వచ్ఛత ఉంది కాబట్టి ఆ బిడ్డలు అలా పెంచాడు. తమ్ముళ్ళని, చెల్లిని పెంచాడు. తల్లికి సపోర్టుగా. నిజంగా చెప్పాలంటే ఆవిడ చిన్న వయసులోనే భర్త చనిపోయినా సరే నిజంగా కొడుకుగా ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చి, ఎవరైతే వాళ్ళ బావగారు చెప్పారో ఒక కోడి తన పిల్లలను ఎలా పెంచుతుందో, ప్రొటెక్ట్ చేస్తుందో ఆ విధంగా ప్రొటెక్ట్ చేసిన వ్యక్తి. దాన్ని బట్టి చెప్పొచ్చు ఆయన యొక్క క్యారెక్టర్. అప్పుడు అప్పారావు గారు, డి గారు ఆయన కూడా చాలా కోఆపరేట్ చేశారన్నమాట. ఇంకా మమ్మల్ని పట్టించుకునేవారు కాదు. సుధీర్ నువ్వేం చేస్తే నేను అదే, నేను నామినేట్, మీరు చేసుకోండి, నేను చూస్తాను, నువ్వు ఏదో చెప్పు అంతే, నువ్వు చెప్పకపోయినా పర్లేదు. ఎస్సీ గారు, అలాగే డైరెక్టర్ గారు చెన్నారెడ్డి గారు ఎంతో ముచ్చట పడిపోయి ఆ లెవెల్లో, డైరెక్టర్ గారి లెవెల్లో కూడా అత్తవారు వచ్చేసి చూసేసి ప్రసాదరావు గారు డిఈ ట్రాన్స్మిషన్ అప్పుడు ఎన్నోసార్లు వచ్చేసారు. ఇప్పుడు ఆయన సిఈ విద్యుత్ సోదరులో ఉన్నారు హైదరాబాద్. ఇలాగ ఎన్నో వర్క్స్ ఛాలెంజ్గా చేస్తాము. లైట్స్లో స్టాఫ్, అలాగే స్టాఫ్ కూడా నేను ఏ లైట్స్గా ఉండగానే నా దగ్గర వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. అలాగే మేనేజ్ స్టాఫ్ అన్ని సబ్స్టేషన్స్లో కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు వాచ్మెన్ అవనివ్వండి, డిప్లొమా అవనివ్వండి, ఏఈ షిఫ్ట్లో, ఏఈ మెయింటెనెన్స్లో అవనివ్వండి, చాలా నాకు కోఆపరేట్ చేశారు. మీరందరూ కూడా నా కొరకు చాలా, నేను అంత అర్హులు కాదు, చాలా ఎక్కువే చెప్పేశారు అనుకుంటున్నాను. దానికి నేను తగను. అయినప్పటికీ ఇదంతా దేవుని కృప వల్లనే. మా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేశారు. మా మిస్సెస్ కూడా చాలా నాకు హెల్ప్గా ఉండేది. లైన్స్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్యారేజ్ పెట్టిపోయేవాడిని. ఎక్కడికి వచ్చినా సరే